హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో కమ్మనైన చిక్కటి సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులో 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకే 1 కప్పు సేమియా వేసుకోవాలి. ఈ సేమియాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో 1 కప్పు సేమియాకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ అదే కప్తో 2 కప్పులు వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాను 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 కప్పు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్నాక బాగా కలుపుకొని దీన్ని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. ఈ వీడియోలో మిస్ అయింది. అంతేనండి, ఎంతో కమ్మనైన చిక్కటి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ సేమియా పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. ఈ సేమియా పాయసాన్ని పండగలప్పుడు దేవుడికి నైవేద్యంలో కూడా పెట్టొచ్చండి. అలాగే మన ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా ఈ సేమియా పాయసం చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.